మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఎస్ఏడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో ఈడీ సోదాలు చేసింది. 14 బ్యాంకుల్లో 1700 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ బేగంపేటలోని ఎస్ఈడబ్ల్యూ కార్పొరేట్ ఆఫీస్, ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ ఇండ్లు సహా మొత్తం ఆ ప్రాంతాల్లో ఏకకాలంలో జూలై 22 రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాలలో 120 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్లు, 33 బ్యాంక్ అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. తనిఖీలకు సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్ జోనల్ ఆఫీసులో వెల్లడించింది. యూపీ స్టేట్ హైవే అథారిటీతో సబ్ కాంట్రాక్టర్తో భాగంగా ఎస్ఏడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్పెషల్ పర్సన్స్ వెహికల్ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్ఏడబ్ల్యూ ఎల్ఎస్వై హైవేస్ లిమిటెడ్ మరికొన్ని కంపెనీల పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల రూపాయలు టర్మ్ లోన్లు తీసుకున్నారు. వివిధ కంపెనీల పేరుతో వాటిని దారి మళ్లించారు. లోన్లు చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేశాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించింది. ఎస్ఈడబ్ల్యూ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లిమిటెడ్ సహా సబ్ కాంట్రాక్టర్ల పేరుతో ఇతర కంపెనీలకు 603.68 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 120 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ప్రధానంగా ఈడీ సోదాలు పెద్ద ఎత్తున స్పీడప్ అందుకుని అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే బేగంపేట తదితర హైటెక్ సిటీ అప్పులో ఉన్నటువంటి అనేక కంపెనీలు, ఎస్ఈడబ్ల్యూ కావచ్చు, సంబంధించినటువంటి మిగతా కంపెనీలన్నీ జూలై 22 వరకు జరుగుతున్నటువంటి ఈ సోదాలోని పూర్తిగా ఒక్కసారిగా 170 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి 14 బ్యాంక్ ఖాతాలోని వచ్చినట్టు కేసు కూడా తనిఖీలోని తేలినటువంటి పరిస్థితి. పూర్తిగా చూసినట్లయితే అనేక బ్యాంక్ రుణాలు, దానికి సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికే పన్ను ఎగవేసించినటువంటి కంపెనీలపై ఆధారంగా తీసుకొని వీళ్ళు ఇప్పటికీ సిబిఐకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే బేగంపేట సహా 6 చోట్ల తనిఖీలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే గత కొంతకాలంగా ఈడీకి వచ్చినటువంటి దరఖాస్తులే కావచ్చు, ఈడీకి చేసినటువంటి అప్లికేషన్ లో భాగంగా 33 బ్యాంక్ అకౌంట్ లోని సంబంధించి చూసుకున్నట్లయితే ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల పేరుతోటి అనేక అవకతవకలు జరిగాయి. పూర్తిగా 1500 కోట్ల రూపాయలు మాత్రము టోటల్ గా కేసులో తనిఖీలో భాగంగా బయటపడ్డాయని కూడా ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా కొంతమంది ఎస్ఈడబ్ల్యూ కంపెనీ కావచ్చు, దీనికి సంబంధించిన అనుసంధానంగా ఉన్నటువంటి మరికొన్ని కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఈ సోదాలను బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ కంపెనీలు షేర్లకు సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి షేర్స్లే కావచ్చు, ఈ సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి బేగంపేటలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఇప్పటికీ సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్న వాటి మీద కూడా కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకొని వారి దగ్గర ఐటీ సంబంధించినటువంటి పంచాయతీ కూడా ఇప్పటికీ ఒక కొలికి వచ్చిందనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నింటినీ చూసుకుంటే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఐటీ హబ్ సంబంధించినటువంటి కేంద్రాలలో జరుగుతున్నటువంటి ఈ తతంగానికి మొత్తం వివిధ బ్యాంకుల నుంచి లోన్లకు సంబంధించిన రుణాలే కావచ్చు, సబ్సిడీ పేరుతో వచ్చినట్టు అని ఎగవేతకు ప్లాన్ వేసుకొని చేసినటువంటి రుణాలే కావచ్చు, ఇవన్నింటి మీద పూర్తిగా ఒక సిబిఐ నివేదిక అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ కూడా ఒక నిర్ణయించారు. దీనికి అనుగుణంగా వివిధ రాష్ట్రాలు కాకుండా జాతీయ స్థాయిలో కొంత ఈ కంపెనీల నుంచి బ్యాంకు రుణాలు తీసుకొని చేసినటువంటి తతంగాన్ని మొత్తం బయటపడడంతో ఒక్కసారిగా అవకైనటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐటీ హబ్ లో కేంద్రంగానే జరుగుతున్నటువంటి విషయాలలో పూర్తిగా ఒక్కసారిగా ఐటీ దాడులు నిర్వహించడంతో ఇవన్నింటిపై పూర్తిగా వెలుగులోకి వచ్చినటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.